నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ తీగలాగటంతో నిందితుల డొంకంతా కదులుతోంది. 2025 సెప్టెంబర్లో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ప్రధానంగా వైసీపీకి చెందిన కీలక నేతలు, మాజీ ఉన్నతాధికారుల ఇళ్లు, కార్యాలయాలే టార్గెట్గా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే నిన్న ఇవాళ హైదరాబాద్, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్. నమస్తే అండి జోజిరెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్ జోజిరెడ్డి గారు, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక అంతులేని కథగా కొనసాగుతోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సరే నిందిత ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అటు సిట్, ఇటు ఈడీ ఈ విధంగా నిర్వహిస్తోంది. సరే నిందితులని తేలుస్తున్నారు. తర్వాత ఇప్పుడు దాంట్లో ఎవరైతే కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడం కూడా జరుగుతోంది. మళ్ళీ తనిఖీలు అనేవి నిర్వహిస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇంకెంతవరకు కొనసాగుతోంది ఈ అంశం? భవానీ గారు, మీకు అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఈ రోజు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక శాంతాడు లాగా, అంటే పేనుకుంటూ పోతున్నారు తప్ప దానికి ఒక ఎండ్ అనేది ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే 10 రోజులు గ్యాప్ ఇస్తున్నారు, 4 రోజులు గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ ఒక అరెస్ట్ అంటున్నారు, మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొక నోటీస్ అంటున్నారు. ఇదే విధంగా కొనసాగించుకుంటూ పోతున్నారు. మెయిన్ గా ఈ 10-12 ఏళ్ళ నుంచి గమనించినప్పుడు ఈ లిక్కర్ అనే దాని మీదే గవర్నమెంట్ అనేది మొత్తం బతుకుతుంది అనే లెవెల్లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక క్వాలిటీ లేని బ్రాండ్ అనేది కూడా తీసుకొచ్చేసి వాళ్ళ సొంతగా వైసీపీ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, లేకపోతే వైసీపీ ప్రధాన పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓన్ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా బెదిరించేసి లిక్కర్ ఫ్యాక్టరీలు అనేది కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రజలకి ప్రాణాలు పోయే విధంగా లిక్కర్ ని తయారు చేసేసి, క్వాలిటీ లేని లిక్కర్ ని తయారు చేసేసి సప్లై చేసేది, చనిపోయింది కూడా మనం గమనించాం. అదే విధంగా నాయకులు ఇలా మంచి మంచి అధికారులు, మెయిన్ ఏంటంటే రాజకీయ నాయకులు అంటే కక్కుర్తి పడతారు, ఓటర్కి డబ్బులు ఇస్తాడు, అది వేరు. కానీ ఎవరైతే మెయిన్ గా ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కక్కుర్తి పడేసి, వాళ్ళకి జీతాలు వస్తాయి, మంచి హోదా ఉంటుంది, వాళ్ళకు డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు 35 years సర్వీస్ లో ఉండవలసిన వ్యక్తులు కూడా పైసలకు బెండ్ అయిపోయి, నాయకులకు బెండ్ అయిపోయి ఇష్టరీతిగా వాళ్ళ ఎట్లంటే అసలు పబ్లిక్ ఎక్కడ పోతే మాకేంటి, మాకు వచ్చే డబ్బులు వస్తే చాలు, మా నాయకుడి దగ్గర మేము ఎక్కువ పొందితే చాలు అనే ఉద్దేశంగా అదే పద్ధతిలో చేసుకొచ్చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వీళ్ళు ఇలా ఈడీ, సిబిఐకి ఎంటర్ అవ్వడం పెద్ద ఇష్యూ ఏం కాలేదు నాకు తెలిసి. ఎందుకంటే మనం గమనిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి కేసు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు గమనిస్తే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి అది కంటిన్యూగా నడుస్తానే పోతుంది తప్ప ఎవరికైనా శిక్ష పడిందా మేడం? ఇందులో ఎవరికి శిక్ష లేదు. అంటే ఈజీగా తీసుకుంటున్నారు సిబిఐ, ఈడీ అంటే కూడా. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళకి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఎవరైతే మాట వినరు, ఎవరైతే వాళ్ళకి అపోజిట్ గా మాట్లాడుతున్నారో అప్పుడు ఈడీలు, సిబిఐలు రంగంలోకి దిగుతారు. దీని వల్ల ఎంతవరకు ఫలితం జరుగుతున్నది అనేది ఇక్కడ ముఖ్యమైనది. ఈ ఈడీ వల్ల ఇలా సిబిఐ మీరు గమనించారు, తెలంగాణ కేసులో కూడా కొంత కవిత గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక కోర్టు కేసు కొట్టులు పోయింది, మళ్ళీ హైకోర్టు పోవడం, ఈ విధంగా జరుగుతూ పోతున్నాం. కానీ ఎక్కడ కూడా పనిష్మెంట్ అనేది ప్రజలకి నష్టపరిచిన, ప్రజల సొమ్ము తిన్న, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఏ వ్యక్తికైనా ఇవాళ వరకు ఒక పనిష్మెంట్ జరిగిందా? పోతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లుందంటే ఇప్పుడు జైలు కూడా ఒక రెస్ట్ హౌస్ అనమాట. ఒక 5 సంవత్సరాలు పనిచేసాడు, 4 సంవత్సరాలు పనిచేసాడు, మంచి ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 2 నెలల తర్వాత మంచి పీస్ ఆఫ్ బాడీ, పీస్ ఆఫ్ మైండ్ తోటి మళ్ళీ ఫ్రెష్ వచ్చేసి మళ్ళీ దుకాణం మొదలు పెట్టవచ్చు అనే ఉద్దేశంగానే అదే పద్ధతిలో రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఇలా ఈడీ, సిడి అనేది ఏదైతే స్వతంత్ర సంస్థలు ఉన్నాయో ఎక్కడ కూడా స్వతంత్రంగా వాళ్ళు పనిచేయట్లేదు. అటు బీజేపీ ఆడిస్తేనో, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా ఆడిస్తేనే ఆటలు తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం గమనించాలి, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప ఎవరికైనా ఇక్కడ వరకు పనిష్మెంట్ మనం చూడలేదు. రాజకీయ నాయకులు చచ్చిపోతున్నారు తప్ప ఎవరికి పనిష్మెంట్ పడలేదు. కానీ వీళ్ళు చేసే పనులకి ఎవరైతే ఈ లిక్కర్ కేసు ముఖ్యంగా ఉందో ప్రజల ప్రాణాలు ఎంత పోయినాయి, ఎవరైనా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ పిల్లయ్య లంచం ఇచ్చాడా, లేకపోతే పిల్లయ్య తయారు చేసి ఇచ్చాడా, పిల్లయ్యని అరెస్ట్ చేశారా, లేకపోతే అప్రూవ్డ్ గా మారాడా, లేకపోతే రేపు పొద్దున
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోతాడా లేకపోతే ఇంకొకరు పోతాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ప్రజల ప్రాణాలకి ఏం వాల్యూ ఉంది ఇక్కడ? ఆ లిక్కర్ దందా వల్ల ఇలా మీరు గమనిస్తే మేడం, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా మనం గమనించండి, ఏది దొరకకపోయినా లిక్కర్ ఏ గల్లీకి పోయినా దొరుకుతుంది, ఏ రాత్రి పగలనేది లేకుండా దొరుకుతుంది. అంటే ఒక బెల్ట్ షాపులు పెట్టారు, ఇవాళ దాంతో ప్రభుత్వాలు బతుకుతున్నాయి, దాంతో శాలరీస్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు దాని 40-50-45% ఇన్కమ్ ఫ్రమ్ ఓన్లీ లిక్కర్. అంటే ప్రజల ప్రాణాలతో ఇటు ఒక చేతితోటి 2,000 ఇచ్చుడు, లేకపోతే ఆ రైతు బంధు అని చెప్పేసి 6,000 ఇచ్చుడు, అక్కడ వైన్స్ లో ఖర్చు పెట్టమని చెప్పడం, మళ్ళీ రిటర్న్ అట్టే డబ్బులు పోతున్నాయి తప్ప ఎక్కడ లేదు. కానీ ఇవాళ వరకు ఈ లిక్కర్ మీద ఎవరైతే నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎవరికైనా పనిష్మెంట్ అయిన సిచ్యువేషన్స్ ఎక్కడన్నా ఉన్నాయా? కేసులు కొట్టుడు పోతున్నాయి తప్ప, కొన్ని సంవత్సరాల తర్వాత, ఓ 2 years 3 years తర్వాత కేసులు కొట్టుడు పోతున్నాయి తప్ప అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు పనిష్మెంట్ అయిందనేది అయితే ఇక్కడ లేదు. సో మనం ఇలా ఈడీ ఎంత కలెక్షన్ ఎంత తెలియదండి, ఎవరికి తెలియదండి. ఆంధ్రప్రదేశ్ లో ఎంత లిక్కర్ కుంభకోణం జరిగింది, డబ్బు అంతా ఎట్లా జమ అయింది, డబ్బు అంతా రోజు సాయంత్రం ఎక్కడికి చేరింది, ఎవరు దానికి బాధ్యులు, ఎంత పబ్లిక్ గా తెలిసినప్పుడు ఈడీకి తెలియదా, సిబిఐకి తెలియదా, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తెలియదా? అందరూ తెలుసు, కానీ ఎవరు నోరెత్తరు. ఎందుకంటే అందరూ బాధ్యతలే కావాల్సి వస్తుంది అక్కడ. లేకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలతోటి కావచ్చు, ఏదైనా భయమో భక్తితోటో మొత్తానికి దానితోటి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ ఈడీ కేసు వచ్చినంత మాత్రం నేను అనుకోవడం అయితే ఒక 4 రోజులు ఎలక్షన్స్ అయిపోయే టాపిక్ లో ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు మళ్ళీ వాయిదా పడుతుంది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ 28-29 లో వచ్చినప్పుడు మళ్ళీ ముందుకు వస్తుంది, ఒక అరెస్ట్ లేకపోతే ఇంకోటి ఏదో చూపించేసి మళ్ళీ రాజకీయ పబ్బం కలుపుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళకి ప్రజలకు లాభం జరిగే విధంగా మాత్రం ఏ పాలసీ రావట్లేదు, ఏది రావట్లేదు నా ఉద్దేశం. రైట్, ఓకే. ఎస్, అదే విధంగా తురగా శ్రీరామ్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి. ఎస్, అదే విధంగా ఆశాబిందు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆశాబిందు గారు. నమస్తే. ఎస్, బొట్ల రామారావు గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి బొట్ల రామారావు గారు. నమస్కారం మేడం. ఎస్, మీ అందరితో కూడా మరి చర్చ కంటిన్యూ చేద్దాం. ఇక మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా తీవ్ర సంచలనం రేపుతున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆశాబిందు గారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఆశాబిందు గారు, ఇప్పటి వరకు కూడా మరి సిట్ విచారణ జరుపుతోంది, అండ్ అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 విచారణ చేస్తున్న సందర్భంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ఆశాబిందు గారు ఉన్నారా? రైట్. శ్రీరామ్ గారు. చెప్పండి. శ్రీరామ్ గారు నమస్తే అండి. ఎస్, ఇప్పుడు నేను చెప్పిన దానికి నార్మల్గా చూసుకుంటే ఓకే, అక్కడ తప్పు జరిగింది అని అందరూ చెప్తున్నారు. అండ్ అదేవిధంగా సిట్ విచారిస్తోంది, ఈడీ విచారిస్తోంది, పలుమార్లు విచారణ కూడా జరుపుతోంది. అయినా కూడా నిందితులు బెయిల్ మీద బయట తిరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటి వరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అందరినీ కాదు, కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, కొంతమంది అరెస్ట్. ఓకే, కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పలుమార్లు కూడా విచారణ జరుపుతున్నారు కదా, మరి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాబట్టగలిగింది? విచారణ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళకి బెయిల్స్ కూడా రావట్లేదు. కానీ ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు పెద్దగా సహకరించేది ఉన్నది. ఈ రోజున క్రైమ్ ఎలా తయారైందంటే మూడే మాటలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్టు బలవంతా 3 మాటలు మాట్లాడతారు. తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఈ 3 మాటలే మాట్లాడతారు. అది ఈడీ అవనివ్వండి, లేదంటే సిబిఐ అవనివ్వండి, పోలీసులు అవనివ్వండి, సిఐడి అవనివ్వండి, ఎవరు అరెస్ట్ చేసినా కూడా ఈ 3 మాటలు మనం మాట్లాడేస్తే మనం సేఫ్ అనేది అందరికి అర్థమైపోయింది. తర్వాత ఎలాగోలా ఏదో రకంగా 2 రోజులకో 3 రోజులకో లేదా 3 నెలల కన్నా బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వచ్చి ఆ తర్వాత నుంచి ఆ కేసు ఎవడు పట్టించుకోడు, అది సంవత్సరాల తరబడి నడుస్తుంది అన్నది ప్రతి వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసింది. సో అందువల్ల ఏంటంటే క్రైమ్ రేట్ పెరగడానికి కూడా కారణం ఇదే. అయితే దీనికి మనం చేయగలిగింది కూడా ఏం లేదండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇలాంటివన్నీ చేయగలరు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్తోంది మా దగ్గర జడ్జిలు లేరు, మా దగ్గర స్పెషల్ కోర్టులు లేవు, స్పెషల్ కోర్టులు పెట్టండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కోర్టు పెట్టట్లా.
స్పెషల్ కోర్టులు పెట్టుంటే ఇలాంటివన్నీ కూడా తొందరగా తేలిపోతాయి. ఉమ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు చూడండి, ఎంత ధైర్యంగా హాయిగా మాట్లాడుతున్నారు. వచ్చి ఉమ్, ఆయన ఇంట్లో ఈడీ రైడ్ అయింది. ఆ రైడ్ అయిపోగానే వచ్చి నేను 2 రోజుల్లో ఒక ఛానల్ పెడతాను, 3 రోజుల్లో ఒక పార్టీ పెడతాను, ఉమ్, 4 రోజుల్లో నేను ముఖ్యమంత్రి అవుతానని మాట్లాడతాడు ఆయన. ఉమ్, అంటే ఎక్కడ ఎవరికి ఏ భయం భక్తి లేదు. అవును. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా. ఉమ్, ఈ కేసులు కట్టేది కూడా ఎలా కడుతున్నారు, అసలు ఉన్న స్కామ్ ఏంటి, వీళ్ళు కట్టిన స్కామ్ ఏంటి, 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ అని ముందు చెప్పారు. చివరికి వీళ్ళు కట్టిన స్కామ్ ఎంత, కేవలం ఊరికే అక్కడ 2 కంపెనీలకి వీళ్ళకి మధ్య ఏదో లంచాలు తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్న దాని మీద కట్టారు. ఉమ్, అసలు షాపుల్లోకి వచ్చిన లిక్కర్ అంతా ఏమైపోయింది, ఉమ్, ఈ క్యాష్ తీసుకోకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకుని మామూలు కార్డులు కానీ మిగతావి కానీ ఏవి అలౌ చేయకుండా తీసుకున్న క్యాష్ అదంతా ఏమైపోయింది. ఉమ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. 1,00,000 కోట్ల స్కామ్ కాబట్టి చాలా చిన్న స్కామ్. ఆ చిన్న స్కామ్ లో కూడా నిరూపించలేని పరిస్థితులు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఇంకా బెయిల్స్ రావట్లేదు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా ఇలాగే ఈడీ కానీ సిఐడి కానీ వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించలేకపోతే కనుక వాళ్ళకి బెయిల్స్ కూడా వచ్చేస్తాయి. హ్యాపీగా వాళ్ళు తిరుగుతారు. ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ వచ్చినాయి, మళ్ళీ లొంగిపోమంటే మళ్ళీ లొంగిపోయారు. అన్నీ నడుస్తూ ఉంటాయి. ఉమ్, కాబట్టి ఏంటంటే చిత్తశుద్ధి లోపం అనేది ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏంటంటే చిత్తశుద్ధి లోపం. గవర్నమెంట్ దగ్గర చిత్తశుద్ధి లేదు, ఉమ్, న్యాయ వ్యవస్థ దగ్గర చిత్తశుద్ధి లేదు, దాని అధికారుల దగ్గర ఆటోమేటిక్ గా చిత్తశుద్ధి ఉండదు. ఉమ్, వాళ్ళ పైన గవర్నమెంట్ కి లేదంటే న్యాయ వ్యవస్థలోనే చిత్తశుద్ధి లేకపోతే ఉమ్, అధికారులు ఏం పట్టించుకుంటారు, ఆ లైట్ తీసుకొని ఏదో తూతూ చేస్తూ ఉంటారు. ఉమ్, మనం ఇది ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం, అవును. కొన్ని నెలల తరబడి మాట్లాడుకుంటాం వ్యవహారం ఇదంతా ఎస్, కూడా. అవును. సో ఇవాళ తేలేది కాదు, రేపు తేలేది కాదు. మళ్ళీ ఇలా మనం ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకుంటాం, ఇంకో సంవత్సరం తర్వాత కూడా ఇదే మాట్లాడుకుంటాం. ఉమ్, అందువల్ల దీని గురించి పెద్ద మనం కూడా ఇది ఎలా అయిపోయిందంటే ఇది ఒక న్యూస్ ఐటమ్ లాగా అయిపోయింది తప్ప ఉమ్, అంతకు మించి ప్రజలు కూడా దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. ఉమ్, ఏదో ఒక మూల న్యూస్ ఐటమ్ కింద చూస్తున్నారు అంతే. సో ఉమ్, అందువల్ల ఇప్పుడు అవినీతి అనేది వ్యవస్థీకృతం అయిపోతుంది వ్యవస్థలో. ఉమ్, చివరికి ఎలా తయారైపోయిందంటే ఎవరు తింటలేదా అని మాటకు వస్తున్నారు. చివరికి ఉమ్, ఎవరు తింటలేదు, ఆయన తింటలేదా, ఈయన తింటలేదా, అంతే తప్ప తింటం తప్పు, ఇలా స్కాములు చేయడం తప్పు అని మాట్లాడే పరిస్థితులు కూడా పోతున్నాయి. ఉమ్, అందువల్ల గొల్లట్లో మనం భోజనం చేస్తూ ఈకలు ఏరుకుందాము లేదంటే ఇలాంటివన్నీ చేస్తే ఉపయోగం లేదు. బట్ ఏంటంటే సరే ప్రయత్నం అంటూ జరుగుతోంది, కనీసం అరెస్టులు అంటూ జరుగుతున్నాయి. సరే వాళ్ళు కనీసం బయట తిరగకుండా కొంతమంది లోపల ఉన్నారు. అంతవరకు సంతోషించడం తప్ప ఇలాంటి విషయాల్లో అంతకు మించి మనం చేయగలిగింది లేదు. మనం ఎంత గొంతించుకున్నా కూడా ఉమ్, ఉపయోగం లేదు. ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో ఎప్పుడు సీరియస్ అవుతుందో అప్పుడు ఇది కొంచెం ముందు కదులుతుంది తప్ప ఉమ్, అయితే అందాక ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కోర్టుల్లో మాత్రం తిరుగుతూనే ఉంటారు. ఉమ్, అదంతా ప్రాసెస్. మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూసాం. ఉమ్, 10 సంవత్సరాల పై నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఉమ్, అయినా సరే ఆయన బెయిల్ రద్దు చేయండి అంటే కూడా ఎందుకు రద్దు చేయాలని అడుగుతాను కోర్టు. ఉమ్, సో అందువల్ల దానికి కూడా బెయిల్ రద్దు చేయడానికి కూడా వాళ్ళు సరైన సాక్ష్యాలు చూపించలేని పరిస్థితి. సిబిఐఏ ఉమ్, ఇంక మళ్ళీ మన సిఐడీల గురించి ఈడీల గురించి ఏమన్నా, ఈడీ మాక్సిమం చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఉమ్, కేవలం ఏదో కొంత డబ్బో లేదంటే కొంత ఆస్తులో జప్తు చేయగలరు, ఉమ్, అంతవరకే చేయగలరు. ఉమ్, అంతవరకు చేయగలరు. సరే అది చేసిన తర్వాత వీళ్ళు మేము దోషులం కాదు అని నిరూపించుకున్న తర్వాత అప్పుడెప్పుడో రిలీజ్ అవుతాయి. ఉహుం, ఓకే. అంతకు మించి ఈడీ కూడా చేయగలిగింది ఏం లేదు. ఉమ్, ఒకవేళ వీళ్ళు నిరూపణ అయిందనుకోండి, దోషులను నిరూపణ అయితే కనుక ఉమ్, అవన్నీ జప్తు అయిపోతాయి, ఆస్తులన్నీ జప్తు అయిపోతాయి. అంతకు మించి చేసేది ఏం లేదు. ఉమ్, అయినా వీళ్ళు సంపాదించేదంతా, ఈ స్కాములు చేసేదంతా, అందులో ఈడీ చేసే జప్తులంతా ఉమ్, పీనట్స్. ఉమ్, అందువల్ల ఇవన్నీ కొంత ఏదో ఒక 100 కోట్లు 200 కోట్లు పెద్దగా ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. 1000 కోట్లలో స్కాములు చేస్తున్న వాళ్ళకి ఆ 100 కోట్లు ప్రతి వాళ్ళు లెక్కలే చేసుకుంటున్నారండి. ఉమ్, మనం ఎంత స్కామ్ చేస్తున్నాం, ఈ స్కామ్ చేసినందుకు మనకు ముట్టేదంతా, ఒకవేళ ఈడీ జప్తు చేస్తే పోయేదంత, ఉమ్, సిఐడి అరెస్ట్ చేసిందనుకో లాయర్ కి పోలీసులకి ఇవ్వాల్సిందంత, ఉమ్, ఇవన్నీ మొత్తం లెక్కలేసుకుని ఇవన్నిటికన్నా కూడా మనకు వచ్చేది ఎక్కువగా ఉందంటే ఆ రైట్ చేసే అనుకుంటా చేసేస్తారు. ఇలాంటివన్నీ ఖర్చులు పెట్టేస్తారు. ఆ జప్తే చేసినా ఓకే, జప్తు చేసినా పర్లేదు, ఆ లాయర్ కి ఇచ్చేసేయి, 4 రోజులు మనం అక్కడ ఏర్పాటు చేసే జైల్లో ఉండడానికి
మన వాళ్ళు ఎవరున్నారు చూడు, జైల్లో మన వాళ్ళు ఎవరున్నారు చూడు, మనకి మరీ ఇబ్బంది లేకుండా చూడు, ఒక ఫ్యాన్ పెట్టేలాగా చూడు, ఇలాంటి లెక్కలేసేసుకుని వాడికి ఆ ఫ్యాన్ పెట్టిన వాడికి ఎంత, సెల్ ఫోన్ అందించిన వాడికి ఎంత, ఇవన్నీ లెక్కలేసుకునే స్కాములు చేస్తారు. అందువల్ల స్కాములు చేసిన వాళ్ళు కూడా ఈడీలని లెక్క పెట్టట్లేదు, సిఐడీలను లెక్క పెట్టలేదు, సిబిఐని కూడా లెక్క పెట్టే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే న్యూస్ లో మనం ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకోవడమే తప్ప పెద్ద వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. దీంట్లో న్యాయం జరుగుతుంది, సామాన్యులకు న్యాయం జరుగుతుంది, లేదంటే నిందితులు శిక్ష పడుతుంది, రెండు ఆశ పెట్టుకునే అవకాశం అయితే లేదు. అయితే ఈ కల్తీ మందు ద్వారా ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు కదా, మరి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదంటారా? కల్తీ మందు అదే నేనే స్వయంగా వెళ్ళాను. కల్తీ జరిగినప్పుడు జగ్గంపేట కదా ఊరు, నేనే స్వయంగా వెళ్ళాను. వెళ్ళి బాధితులతో మాట్లాడితే అసలు అది అక్కడ మొత్తం కల్పిట్స్ ఎవరో తెలుసా అండి, అసలు ఈ లిక్కర్ కి సంబంధించిన ఎక్సైజ్ శాఖ వాళ్ళే దాంట్లో కల్పిట్స్. వాళ్ళే భయపెట్టేస్తున్నారు. అక్కడ బాధితులు చచ్చిపోయిన ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మహిళలని పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి మీరు కనుక ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని చెప్పి ఎక్సైజ్ శాఖ వాళ్ళే వచ్చి బెదిరించారని చెప్పి బాధితులు స్వయంగా నాతో చెప్పారు. సో ఇలాంటి పరిస్థితి అంటే అక్కడ నేను అప్పట్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా టీవీ ద్వారా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, కనీసం అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అనాథలు అయిపోయారు, చదువుకోవడానికి కూడా లేదు. నాతో ఒక పిల్లాడు చెప్పాడు నాకు MBA చదువుకోవాలండి అని చెప్పాడు, ఒక చిన్న పిల్లాడు. ఇలాంటి వాళ్ళ ఫ్యూచర్ పోతుంది, కనీసం వాళ్ళని చదివించండి, వాళ్ళకి ఏదో నష్టపరిహారం లాగా ఏదో డిమాండ్ అంటే అది కూడా చేయలేదు. కారణం ఏంటంటే అది చేస్తే గనక వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది, అది లిక్కర్ కల్తీ అయిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకని అసలు ఒప్పుకోకుండా అసలు కల్తీ లిక్కరే కాదు బాగున్నారు. అప్పుడు ఇప్పుడు దాకా కూడా అక్కడ శిక్షలు పడలేదు ఇంకాను. సో మనం ఏం చేస్తాం, దానికి మనం ఏదో పలకరించడం, వాళ్ళకి ఏదో మన చేతనైన సహాయం చేయడం, అంతకు మించి మనం చేయగలిగింది ఏముంటది? పోనీ ప్రభుత్వం మారిపోయిన అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అయ్యో ఆయన చేయలేదు అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారి 2.5 ఏళ్ళు అయింది. మరి అప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాల గురించి ఎవరైనా పలకరించారని వెళ్ళి ప్రభుత్వం మారిన తర్వాత అయినా ఒక్కళ్ళన్నా అప్పుడు నాతో పాటు కూర్చుని టీవీలో అందరూ మాట్లాడారు, ఓకే బాగుంది అనుకున్నాం, సరే ప్రభుత్వం మారితే ఏదో జరుగుతుంది అనుకున్నాం. ప్రభుత్వం మారింది, అదే కల్తీ లిక్కర్ జరిగిన దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాణాలు పోయినాయి. అక్కడ ఏలూరు పక్కన ఆ ప్రాణాలు పోయిన కుటుంబాలని వీళ్ళలో ఎవరైనా ఇప్పుడున్న 3 పార్టీలు, కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పలకరించారా ఎవరన్నా ఒక్కళ్ళైనా? ఆ కేసుల గురించి పట్టించుకున్నారా? ఆ కేసుకి న్యాయం జరిగిందా? ఏది లేదు. మనం ఎవరినంటే ఇప్పుడు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి, ఈ రోజు కూటమిలో పార్టీని తిట్టి, రేపు ఇంకోళ్ళు ఎవరైనా వస్తారు, ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత 3 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళని మన నోళ్ళు నెప్పి తప్ప రాజకీయంగా ఎక్కడెక్కడ వాడుకోవడం తప్ప బాధపడిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళకి న్యాయం చేద్దాం అన్న ధ్యాస రాజకీయ పార్టీలకి లేదు. ఇది దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఇంక మనం రాజకీయ పార్టీలు ఇలాగుండి, ప్రభుత్వాలు అలా ఉండి, న్యాయ వ్యవస్థ అలాగుండి, అధికారులు అలాగుండి, అందరిలోనూ లోపాలు ఎంత. ఇంకా అందుకని ఎందుకంటున్నా, మనం గొంగట్లో ఉన్నాం, గొంగట్లో భోజనం చేస్తున్నాం, ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం లేదు, బాధపడ్డం తప్ప. సరే పైన దేవుడు అనేవాడు చూస్తాడు కాబట్టి ఆ దేవుడిని ఒకటి నమ్ముకొని వీళ్ళందరినీ ఆ దేవుడు చూసుకుంటాడు అని వదిలేయడం తప్ప మనం చేయగలిగింది. రైట్, ఓకే శ్రీరామ్ గారు, అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఏం జరుగుతోంది, అసలు అధికారులు ఎటువంటి విషయాలను రాబట్టగలుగుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంతవరకు కూడా మరి ఎవరైతే మరి కల్తీ మందు ద్వారా నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి న్యాయం చేయలేదు. అండ్ అదేవిధంగా సరే ప్రభుత్వం మారిన తర్వాత అయినా కూడా వారిని పట్టించుకునే దాఖలాలు లేవు అంటూ కూడా మనం ఇప్పటి వరకు విన్నాం. ఎస్, దీని గురించి ఆశాబిందు గారిని అడుగుదాం. ఆశాబిందు గారు ఉన్నారా? ఆశాబిందు గారు మీ ఆడియో వినిపిస్తున్నారు? ఓకే అండి, నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? ఉంది. ఎస్, చెప్పండి ఆశాబిందు గారు, అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది అనుకోవాలంటే దీనికి ఒక ఎండ్ అనేది ఉంటుందా, ఉండదా? నమస్కారం అండి, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు ఈ లిక్కర్ స్కామ్ అయితే మనం గత 5 ఏళ్లుగా వింటూనే ఉన్నాం, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎవరికి న్యాయం అయితే జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళంతా టీం అంతా బ్యాచ్ అంతా ఇప్పటికి 1000 కోట్లు దోచుకున్నారు. ఇప్పటికి దాచుకుంటూనే ఉన్నారు. అరెస్టులు మెల్లగా నడక నడుస్తూనే ఉన్నాయి. ఈడీ కాసేపు వస్తది, జప్తు చేస్తది, మళ్ళీ వెళ్తది, మళ్ళీ కొన్ని సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ వస్తారు, చేస్తూనే ఉంటారు. ఈ లోపు ఎంజాయ్ చేయాల్సింది చేస్తారు, దోచుకోవాల్సింది చేస్తూనే ఉన్నారు. దీనికి అంతటికీ మూల కారణం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వాళ్ళందరినీ వదిలేసి ఇంకా విచారణ జరిపిస్తూనే ఉన్నారు. ఫైనల్ గా మనం ఒక్కటి చెప్పుకోవచ్చండి, ఇప్పుడు డిజిటలైజ్ చేసి కొన్నేళ్ళు అవుతుంది మనకు. ఎక్కడ చూసినా సామాన్యుడు ఆఖరికి 10 రూపాయలకు గానీ 5 రూపాయలకు గానీ ఇప్పటికీ డిజిటలైజేషన్ ఫాలో అవుతున్నా అంటే యూపీఏ చేస్తూనే ఉన్నాడు. అటువంటిది గత 5 ఏళ్లలో ఎప్పుడైతే ఒక నాసి రకమైన మందులు వాళ్లే తయారు చేసి వాళ్లే పెట్టి కంపెనీలు పెట్టారు, వాళ్లే తయారు చేశారు, వాళ్లే అమ్ముతున్నారు. దానికి ప్రతి రూపాయి కూడా ఏ కోశాను ఒక డిజిటల్ విధానంగా తీసుకోకుండా పూర్తిగా క్యాష్ రూపేణా తీసుకున్నారు, నగదు రూపేణానే తీసుకున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, డౌట్ వచ్చింది కూడా. కానీ ఇన్ని 1000 కోట్లు వెనకేసుకున్నా కూడా ఇంత నాసిరకం మందు వల్ల ఈడీ కానీ సిబిఐ కానీ అది చాలా ఫాస్ట్ గా ఈ పాటికి యాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. 5 ఏళ్లలోనే చేయాల్సింది ఇప్పటికి కూడా చాలా ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం అయితే ఉందండి విచారణ. మనం ఇప్పటికీ సాగదీస్తా పోతే ఎంతో మంది చనిపోయారు. వాళ్ళకి న్యాయం జరపాల్సిన అవసరం అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తేనే మనం న్యాయం జరపగలం. కాబట్టి ఇప్పుడు ఈడీ కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కొద్ది రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కొన్ని నెలలు ఇలా మనం అరెస్ట్ చేస్తున్నాం. గానీ పూర్తిగా న్యాయం అనేది ఒక ఫైనల్ న్యాయ వ్యవస్థ ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ అనేది దాని గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఆ జడ్జిమెంట్ రావాలంటే ఫస్ట్ ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ చాలా ఫాస్ట్ గా మనం అవన్నీ వాళ్ళు ఆధారాలు సంపాదించడం గానీ జప్తు చేయడం గానీ ఎవరు దీని వెనక ఉన్నారు అనేది చాలా ఫాస్ట్ గా విచారణ జరపాల్సిన అవసరం అయిపోతుందండి. అది ప్రభుత్వమైనా కానివ్వండి, అదే సార్ నేను చెప్పడం, గవర్నమెంట్ ఎవరిదైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ వాళ్ళ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఉన్న అధికారులు లేరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు హెచ్చరించినా సరే ఇప్పటికీ అధికారులు వాళ్ళు వైసీపీ ముసుగులోనే ఉన్నారు, కమిషన్లకు కక్కుర్తి పడుతూనే ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా పని అయితే జరగడం అయితే లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. అదే ఇప్పుడు అధికారులు పని జరగట్లేదు అని మీరే అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ అనేది ప్రతి ఒక్కరి యొక్క వాదన అన్నమాట. అంటే గవర్నమెంట్ ఈ మాత్రం చేయలేకపోతుంటే బాధితులకి న్యాయం చేయలేకపోతుందా అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అటు సిట్టు కూడా వెల్లడించింది, ఏవైతే ఈ డబ్బు బదిలీ అయిందో అక్కడ ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం కానివ్వండి, లేదంటే ఈ డబ్బు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి చేరడం కానివ్వండి, ఆ డబ్బుని చేరవేయడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇదే అండి నేను చెప్పడము. అధికారులు కానివ్వండి, ఇప్పటికీ అధికారులు వైసీపీ వాసనలు పోవటం లేదు వాళ్ళకి. అండ్ ఈడీ చాలా ఫాస్ట్ గా గట్టిగా చేయాల్సిన అవసరం ఈడీకి కూడా ఉంది. వాళ్ళు కూడా తీసుకెళ్లి సమర్పించాల్సిన పని వాళ్ళదే. ఏదైతే వాళ్ళు సంపాదించారు ఆధారాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. ఎంత ఫాస్ట్ గా చేస్తే అది బాగుంటుందని. ఇది ఒక్కటే కాదు, ఇష్యూస్ చాలా ఉన్నాయండి రాష్ట్రంలో. అధికారులు ఇప్పటికీ మాట వినకుండా ఆఖరికి సీఎం మాట కూడా వినని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూస్తుంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ లో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. చెప్పిన రాష్ట్ర మంత్రులు చెప్పనివ్వండి, సీఎం చెప్పనివ్వండి, ఇప్పటికీ ఐఏఎస్ లతో సహా ఐఏఎస్ లు కూడా అలాగే పనిచేస్తున్నారు. ఇప్పటికీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చూసుకోగలరు ఇటువంటివి? ప్రతి ఒక్క శాఖలో ఇటువంటి అవినీతి తిమంగళాలు ఉన్నారు. ఇప్పటికీ ఆ ముసుగులో ఉండి, వైసీపీ ముసుగులో ఉండి వాళ్ళకి తెలియకుండా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ప్రభుత్వం పని కదా అంటారు, నిజమే ప్రభుత్వం పని. కానీ ఇటు అభివృద్ధి పరంగా చూడాలా, ఇటు పెట్టుబడులు తీసుకురావాలా,
అటు చూసుకోవాలా, వీళ్ళు పెట్టే లేనిపోని నానా పెంటంతా పెడుతూనే ఉంటారు, రోజుకొకటి తీసుకుంటూ వస్తుంటారు, అన్ని ఫేక్ ఇష్యూస్ తీసుకొస్తుంటారు వైసీపీ వాళ్ళు. ఇటువంటివి చూసుకోవాలా, రాష్ట్రం ముందుకు నడిపించాలా, ఒక రాజధాని నడిపించాలా అంటే ఆఖరికి ఇప్పుడు ఉన్నది పూర్తిగా కూటమి, కానీ ఒక రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదాన్ని నడుస్తుంది, ఒక రాజధాని లేదు అన్నప్పుడు ప్రతి ఒక్కరూ మన ఒక తలా ఒక చేయి వీలైనంతగా మనం నడిపించే స్థితిలో ఉండాలండి. ప్రతి ఒక్క రాష్ట్రం బాగా కోరుకునే వాళ్ళే ఉంటారు, అది ఎనీ పార్టీ. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం రాజీనామా చేసామంటే మనందరం జాయిన్ అయిపోవచ్చు. ఏంటండి? సారీ సార్, హోమ్ మినిస్టర్ గారిని రాజీనామా చేయమంటే మనందరం తల చేయి వేసి మనందరం ఇన్వెస్టిగేషన్ లో దిగిపోదాం. హోం శాఖ ఒకటే కాదు కదండి ఇక్కడ పని జరిగేది, అన్ని శాఖల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు. ఆశా గారు, బాబు గారి యొక్క కెపాసిటీ తెలిసి కూడా, బాబు గారు ఇప్పుడు కూటమిలో ఉండి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా కలిసిందంటే కూడా ఏం యాక్షన్స్ జరుగుతున్నాయి? ఇప్పుడు మొత్తాన్ని తీసుకుపోయి సెంట్రల్ కి సరెండర్ చేయండి. మీకు చేత కాదా? మీ ప్రభుత్వానికి చేత కాదా? ఈ సరెండర్ ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళని మీరు ఎందుకు సరెండర్ చేయట్లేదు? కొత్త ఆఫీసర్స్ లేరా? యంగ్ స్టార్స్ వచ్చినారు. ఒక్కొక్క పని ఒక్కొక్కటి మెల్లగా చేసుకొస్తూనే ఉన్నారు సార్, మీరు చూస్తూనే ఉన్నారు. 5 ఏళ్ళు గడిచిపోతూనే ఉంటది. 2.5 గడిచిపోయింది. అదేనమ్మా, ఇప్పుడు ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా 2 ఏళ్లలో ఏం చెప్తారు? అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ మార్క్ అదే ఆశా బిందు గారు. ఇప్పుడు ఇంకా ఎన్నేళ్ళు కొనసాగుతుంది ఈ మ్యాటర్ అని. ఈ అదే ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా తీస్తూనే ఉన్నారండి. ఇప్పుడు నిన్నటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్కరిని ఇప్పుడు వెంకటరెడ్డిని డిస్మిస్ చేయడం గానీ ఇంకా ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి తీసుకొస్తూనే ఉన్నారండి. ఎందుకు మీరు బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు, ప్రతిపక్షం అవసరం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒకటే చాలు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే ఇది తెలుగుదేశం కార్యకర్తలకు ఉందండి. ఎందుకంటే రాష్ట్రం బాగా కోరే వాళ్ళండి ఇక్కడ ఉండేదంటే, అది కూటమిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అది మెల్లగా అయినా సరే ఖచ్చితంగా పని చేస్తారండి. దీనికి ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరైనా పని చేయరన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. వాళ్ళు పక్కన పెట్టేసారు. ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారని క్లారిటీ ఉంది. నష్టపోవడం అంటే అది గత ప్రభుత్వంలో జరిగిన ఏదైనా సెట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కలిసి పని చేయాల్సిందే సార్. ఇటు అధికారులను కూడా ఎంతమందిని తీద్దామన్న పని జరగాలి కదండి ఇక్కడ. కొంతమంది అన్ని ఇప్పుడు ఒక రాష్ట్రం ఇప్పుడు ఒక రాజధాని ఇటు కంపెనీలు తీసుకురావాలి, ఇటు తీసేస్తూ మనం ఏం రాజధాని డెవలప్మెంట్ అన్ని పక్కకు పెట్టేసి ప్రెసెంట్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే మాట వినట్లేదో కేంద్ర ప్రభుత్వం అనేది అలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పంథాలు వెళ్ళమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పంథాలు వెళ్ళమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాల్యూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్లియర్ గా తీసుకొచ్చేసి ఆ కోడి కత్తి కేసులో కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో కేసు పెట్టుకున్నాడు. మనము ఏదైతే గత 5 ఏళ్లలో మనం ఎలాంటి అంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఒక ముఖ్యమంత్రి అన్ని క్షణాల్లో జరిగిపోయాయి కాబట్టి మనం అవి చూసాం. కాబట్టి వాళ్ళు ఒక కేసు పరంగా కానివ్వండి, ఒక పద్ధతికి అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం గత 5 ఏళ్లలో వాళ్ళకి ఇష్ట ప్రకారంగా వాళ్ళు కేసులు ఏమి వితౌట్ ప్రూఫ్స్ డైరెక్ట్ వెళ్ళటం, అరెస్ట్ చేయడం అన్నవే ఉన్నాయి. కాబట్టి మనం చాలా ఫాస్ట్ గా జరిగింది అనుకుంటున్నాం. కానీ ప్రతి దానికి పద్ధతి ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీం చేసేది ఒక ప్రభుత్వం నడిపే పద్ధతి. అది ఏంటి, వాళ్ళని ఆధారాలు తీసుకోవాలి, మనం ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ అది చట్ట ప్రకారంగా వెళ్ళాలి అనుకునేది చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వెళ్ళాలి. మనం వచ్చామో మనకు నచ్చలేదా తీసుకెళ్లామా వేసేసామో వాళ్ళని డిస్మిస్ చేసామో అన్నట్టు కాదు కదా. ప్రతిదీ ఒక చట్టపరంగా పోతూ ఉంటది. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పని ఆయన చేయాలి, అధికారుల పని అధికారులు చేయాలి, పోలీస్ వ్యవస్థ పోలీస్ వాళ్ళు చూసుకోవాలి, చట్టం అంటే న్యాయ వ్యవస్థ వాళ్ళు చూసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ ఒక టైం అంటూ తీసుకుంటుంది. దానికి మనము గవర్నమెంట్ గాని చంద్రబాబు నాయుడు గారిని గాని మనం ఆయన నిందించాల్సిన అవసరం అయితే అసలు లేనే లేదండి. ఓకే అండి.
రైట్, ఓకే. బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. రామారావు గారు నమస్తే. ఎస్, మీరు చెప్పండి మరి మీ అభిప్రాయం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరి ఈడీ దూకుడైతే పెంచింది. ఈ దూకుడుతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఉమ్, ఒక కథ అల్లి కుట్రపూర్తికంగా వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఉమ్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత 75వ రోజునే ఈ కంప్లైంట్ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎక్సైజ్ కి కంప్లైంట్ చేయటం, దాన్ని మళ్ళా ఏపీబీసీఎల్ ఫార్వర్డ్ చేయడం, తర్వాత దాన్ని కేసుగా ఉమ్, మల్టీ సిట్ లో ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విజయలేనటువంటి అధికారులు నియమించి దీనికి ఒక కట్టుకథ వెళ్ళినటువంటి మాట మనకు అన్ని కూడా అవగతం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో రాసినటువంటి అంశాల ఆధారంగా అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈడీ పాత్ర కూడా మనం చూస్తా ఉంటే ఇవన్నీ కూడా కోర్టులో జరుగుతున్నటువంటి అంశాలు ఈడీని పురమాయించారు. ఉమ్, మనకి ఇందాక పెద్దలు జోజిరెడ్డి గారు కూడా చెప్పారు, ఈడీ గాని సిబిఐ గాని ఈ రోజు ప్రభుత్వ యొక్క మునివేళ్లతోటి ఆడిస్తున్నటువంటి సంస్థలుగా ఉమ్, మారే దురదృష్టం. అట్లాగే ఆశా బిందు గారు కూడా చాలా విషయాలు ఒప్పుకున్నారు. ఇక్కడ రాష్ట్రంలో పాలన సవ్యంగా జరగట్లేదు, అయితే వైసీపీని లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె నిందిస్తా ఉంది. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది కూడా ఆవిడ మర్చిపోయి మాట్లాడినటువంటి దాంట్లో ఆమె యొక్క ఆర్ద్రతలో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి అంశం మీద ఉమ్, ఆమె ఒప్పుకున్నట్టు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సరిగ్గా మాట వినడం లేదంటే చంద్రబాబు నాయుడు గారి మాట. మరి అవినీతి ముసుగేసుకొని జరుగుతున్నటువంటి పరిపాలన, సెంట్రలైజ్డ్ కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా లోకేష్ చేస్తున్నటువంటి పాలన, సెక్రటేరియట్ అంతా కూడా లోకేష్ గారి ఇనిషియల్ లేకుండా ఏ ఫైలు కదలకుండా ఉడుపులు ముట్ట చెప్పకుండా జరగనటువంటి అంశం కూడా ఆశా బిందు గారు మరి చూచాయిగా గమనించినట్లున్నారు. మరి ఆమె ఒప్పుకోవట్లేదు, కానీ చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు కూడా ఆవిడ మాటల్లో మనకు వ్యక్తమయ్యాయి. అంటే ఈ ప్రభుత్వం అటర్ ఫెయిల్ అయింది అనే దానికి ఉదాహరణగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో సారాంశం దానికి సమాధానంగా కూడా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం మేడం, ఉమ్, లిక్కర్ పాలసీ అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో తీసుకొచ్చి దాన్ని ఆదాయాన్ని అంతా కూడా ఖజానాకు సమకూర్చారు. 2014-19 మధ్య విపరీతంగా లిక్కర్ నమ్మించి వచ్చినటువంటి ఆదాయంతో పోలిస్తే తర్వాత చాలా దాన్ని లిమిటేషన్ చేసి తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా దాదాపుగా కూడా 30% నుంచి 40% కూడా ఆదాయం ఎక్కువగా వస్తే దాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకు ఈ విషయంలో కానీ, అట్లాగే శాండ్ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ మీద ఆక్షన్ వేసినటువంటి మొట్టమొదటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ గమనించాలి. ఈ ఆదాయం అంతా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం అయితేనేవి 2019-24 మధ్య 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలకు కానీ లేకుంటే వాళ్ళ యొక్క అర్హులైనటువంటి లబ్ధిదారులు అందరూ కూడా అందించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లయితే ఈ యొక్క మద్య పాలసీ విషయం కూడా చూస్తే ఈ విషయాన్ని మనం ఒకటి గమనించాలి మేడం. ఇక్కడ ఎవరంటే వాళ్ళు మద్యం సీసాలు తయారు చేయటం ఇవన్నీ ఆశా బిందు గారు మాట్లాడింది వాస్తవ దూరం. ఖచ్చితంగా డిస్టిలరీస్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలు అన్నింటికి కూడా 5 to 10% రేషియోలు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపార అవకాశాలు ఇచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ మెథడ్ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు చేసినటువంటి విధానం సరైనది. కానీ గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం వారి యొక్క అనువేయ సంస్థలకు మాత్రమే ఈ యొక్క ఆర్డర్లు ఇచ్చేటటువంటి పద్ధతిని కాదని చెప్పేసి అందరికీ సమాన అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రాన్స్పరెంట్ మెథడ్ ఉంది. అట్లాగే వీళ్ళు అంటున్నట్టు కూడా ఎక్కడా కూడా స్కామ్ జరిగినట్లుగా ఎక్కడా కూడా లేదండి. ఏ లెక్క ప్రభుత్వమే, ఇండియా ప్రభుత్వమే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరగలేదు, లిక్కర్ పాలసీ సహేతుకంగా ఏదో ట్రాన్స్పరెంట్ మెథడ్ లో జరిగిందని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని కూడా అందరం గుర్తు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈడీ కొన్ని అంశాల మీద ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో అది కోర్టు దాకా వెళితే గానీ దాని యొక్క సమస్యకు పరిష్కారం న్యాయస్థానాలు ఏం తీర్పిస్తాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ సిట్ విషయానికి వస్తే సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి ఆ యొక్క అధికారులని పెట్టి ఆ యొక్క సిట్ యొక్క రిపోర్టుల్ని మనం ఎట్లా విశ్వసిస్తాం మేడం? ఇక్కడ ఇదంతా కూడా మొత్తం కూడా ఇది క్రియేషన్ జరుగుతూ ఉన్నటువంటి కేసులు తప్ప మరొకటి లేదు. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఒక ఆయన అంటాడు, 1000 కోట్లని ఒక ఆయన అంటాడు. అసలు పార్లమెంట్ లోని వాళ్ళ యొక్క నరసరావుపేట ఎంపీ లావు
శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి అంశం 4,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెట్టిపోయాడు. దిక్కు మొక్కు లేదు ఇంకా అసలు. ఆయన పత్తా లేకుండా పోయాడు. ఈ అంశంలో అసలు ఇక మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే అమిత్ షా గారు పిలిచి మొట్టకాయలు వేసారు. ఎక్కడ చూసేవారు, ఏ ఆధారాలు చూపించమన్నాడు. ఒక్క ఆధారం కూడా లేకుండా ఏదో ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని మాట్లాడితే సహేతుకం కాదనేటువంటి అంశం అయితేనేమి ఇక్కడ మనకు అన్ని జరుగుతా ఉన్నాయి. ఇక్కడ చూస్తా ఉంటే కల్తీ మద్యాన్ని కేరా పడ్రస్ తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం విధిస్తే దానికి తూట్లు పొడిచి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో కూడా వ్యాపారాలు చేయించి ఆ యొక్క మద్య నిషేధాన్ని కూడా ఎత్తేసి తర్వాత లిక్కర్ ని బెల్ట్ షాపులు అనేటువంటి సంస్కృతికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే దాన్ని తీసేస్తామని చెప్పింది. చట్టం అని చెప్పి చట్టం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైట్. ఓకే అండి. ఇక ఏపీలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరుగుతుందో దానికి సంబంధించి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక క్రియేషనే అంటూ కూడా మరి బొట్ల రామారావు గారు అంటున్నారు. రామారావు గారు, ఓకే మీరు చెప్పింది నిజం అనుకుందాం కొంచెం వరకు. అయితే మరి ఈ ఏదైతే విచారణ జరుగుతుందో అప్పుడు విచారణలో మరి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా, అంటే మద్యం చర్చల్లో నేను పాల్గొన్నాను కానీ కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో మొత్తం ఒక కీలక పాత్ర పోషించింది అయితే కూడా రాజ్ కేశిరెడ్డి అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి ఏమంటారు? ఇక్కడ తప్పే ఉంది మేడం. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు పట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఇక్కడ ఏదైతే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో గానీ ఒక పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఈ యొక్క వ్యవహారాలన్నింటిలో కూడా ఆయన యొక్క ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన కూడా కొన్ని అంశాల్లో ఎట్లా పాలసీని మెరుగ్గా ఎట్లా తీసుకెళ్లాలి, పాలసీలో లోపాలు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాంట్లో సూచనలు సలహాలు లేకపోతే వినడం లేకపోతే మాట్లాడటం అనేది అది ఎలా తప్పు అవుతుంది అనేది కూడా ఈ ప్రశ్న. దీన్ని మనము తప్పుగా చూడాల్సినటువంటి అవసరమే లేదండి. అంటే ఇప్పుడు బ్లాక్ మనీని వైట్ గా మార్చడం కూడా తప్పు కాదంటారా? ఎవరు మార్చారండి? ఎక్కడుంది? దానికి ఇచ్చారుగా స్టేట్మెంట్ ఇచ్చారుగా, దానికి కూడా రాజ్ కేశిరెడ్డి ఒక ముఖ్యమైన పాత్ర పోషించారని కూడా దానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఒకటి మేడం, ఇక్కడ ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి ఎత్తుగడలు వ్యూహాలు లేకుంటే మాటలు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం మనం కూడా చూడాలి మేడం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతున్నటువంటి చాలా అంశాలు, అట్లాగే సీరియల్ గా ఏదో ఒక ఎపిసోడ్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ప్రజలను మభ్యపెట్టాలని మోసాన్ని కప్పిపుచ్చుకునేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే మరొకట్లేదు. ఎందుకంటే పథకాలన్నీ కూడా పథకాలకు పగనామాలు పెట్టి ప్రజలకు శివులు పెట్టారు. జనము గగ్గోలు పెడుతున్నారు. జయచంద్రారెడ్డి కేసు విషయం చూస్తామండి. జనార్దన్ రావు గాని వారి బ్రదర్ గాని ఇబ్రహీంపట్నం గాని మొలక చెరువులో జయచంద్రారెడ్డి ఎపిసోడ్ చూస్తాం. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా పాపాన్ని పోలేదు. అట్లాగే ఈ మధ్యనే పుట్టా మహేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటే నోటీసులతోటి ప్రజలు మభ్యపెట్టేదానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి లేదు. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు అనేటువంటి అంశం ముఖ్యమంత్రి గారి మాటలో కూడా వెల్లడైంది కదండి. దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు అనేటువంటి అంశం ఏదైతేనేమి, అట్లాగే ఈ యొక్క పాలనలో కొంత లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయనేటువంటి అంశం మీద వాళ్ళే లీకులు ఇచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే ఇదంతా కూడా మసిపూసి మారేడుకాయలాగా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది సంబంధం అంటే 2 సంవత్సరాలు దాడుతుంది ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికి కూడా తడబాటు మాటలు తప్ప ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ గా కాంక్రీట్ గా ఎక్కడా కూడా మాట్లాడలేదు కదండి. సూపర్ 6 అసలు సూపర్ హిట్ అని ఎట్లా మాట్లాడతారండి? అసలు 2 పథకాలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వృత్తి అంశం గాని లేకుంటే మహిళలకు ఇస్తానన్నటువంటి ప్రతి నెల 1500 అంశంలో స్పష్టత లేదు ఈ రోజుకి. అట్లాగే వాళ్ళు చెప్పినటువంటి 4 పథకాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి, ఎక్కడ సక్రంగా కావట్లేదు. ఇదంతా కూడా ఖచ్చితంగా అండి వాళ్ళ ఫెయిల్యూర్స్ కప్పుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామా తప్పితే మరొకటేం కాదు. మాదిరిగా కొనసాగుతా ఉంటది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళ యొక్క వ్యూహాలు అర్థం చేసుకుంటున్నారు. ఒక నెలలో కల్తీ లడ్డు అంటారు, కల్తీ నెయ్యి అంటారు. గందరగోళంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు గాని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని ఏవి వాస్తవాలు కాదు. అవన్నీ కూడా ప్రజల ముందు అవన్నీ కూడా తుత్తునీలైపోయినాయి. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉందండి. ఓకే, జోజిరెడ్డి గారు మీరేమంటారు?
ఓ రామారావు గారు చెప్పింది అంతా మేము అంతా మా పార్టీ ప్లస్ మా నాయకులంతా కూడా సత్యహరిచంద్రుల లాగానే చెప్పేశారు మొత్తానికి. మేడం అనేది ఏంటంటే జరిగింది అనేది వాస్తవం, ప్రాణాలు పోయింది అనేది వాస్తవం. పేర్లే తెలవని అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చే అంటే మేమంటే తాగమనుకున్నా కూడా ఎవరన్నా అడిగితే కూడా అక్కడ బ్రాండ్ పేర్లే మారిపోయిన మాట వాస్తవం. లిక్కర్ కుంభకోణాలు జరిగినాయి, ఇండస్ట్రీస్ ని స్వాధీనం చేసుకున్నాయి, అన్ని కూడా వాస్తవాలు. మనం కప్పిపుడితే ఆగేదేం కాదు. అదే విధంగా డైలీ ఈవినింగ్ డబ్బులు వచ్చినాయి మాట అని చెప్పేసి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఏదో జరగలేదు, విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సత్యహరిచంద్రుడు ఇవన్నీ కాదు ఇక్కడ. ఇవాళ ఈడీ అనే దాన్ని ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండొచ్చు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎవరు సపోర్ట్ చేశాడు? అదే కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసి చంద్రబాబు గారిని ఇష్టం ఉన్నట్టుగా పెట్టిన రోజులు లేవా? చంద్రబాబు గారిని జైలుకి పంపించిన రోజులు లేవా? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎక్కడైనా టార్గెట్ చేసి ఏలెత్తి చూపెట్టగలరా? ఇప్పటికి కూడా కలిసి ఉన్నారు కాబట్టి తను బయట ఉంటున్నారు. ఇది క్లియర్, అందులో డౌట్ ఏ మాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమిత్ షానో లేకపోతే మోడీని ఒక మాట అనమని చెప్పండి, తెల్లారేసరికి కోర్టు కూడా దిగొచ్చేసి శిక్షలు అమలు పరుస్తాయి. వాళ్ళు ఏదైనా న్యాయస్థానాలలో సాక్ష్యాల కోసమో ఇంకోటో టైం పాస్ జరుపుకుంటూ పోతున్నది. ప్రజల పక్షాన న్యాయస్థానాలు కూడా నిలబడి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే మిగతా సంఘటనలు, మిగతా కుంభకోణాలు, స్కాములు జరగకుండా అవకాశాలు ఉంటాయి. న్యాయస్థానాలు కూడా తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏమంటున్నారు, మాకు న్యాయవాదులు లేరు, మాకు హైకోర్టులో జడ్జిలు లేరు, లేకపోతే ప్రత్యేక కోర్టులో ఏర్పాటు చేసుకోవడం లేరు. ఎస్, ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రత్యేకంగా న్యాయస్థానం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కేసులో ఏమైంది? మళ్ళా పోస్ట్ పోను అవసరమైన జడ్జిలు ట్రాన్స్ఫర్ అయ్యారు, జడ్జిలే తీసుకొని బెయిల్ ఇచ్చారు అనేది కూడా ఒక ఇష్యూ మనం గమనించాం. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో వాళ్ళు ప్రమాణం చేసి దేనికోసం వచ్చారు అనే దాని మీద వాళ్ళు నిలబడాలి. ముఖ్యంగా ఇదంతటి కారణం ప్రజలండి. ప్రజలు ఓటర్లు డబ్బులు ఎప్పుడైతే తీసుకొని ఏదైతే సారాకి, బీర్కి, బిర్యానీకి బెండ్ అవుతున్నాడో అప్పుడే నాశనం అయిపోతుంది వ్యవస్థ మొత్తము. ఇవాళ ఈ లిక్కర్ మీద ప్రాణాలు పోతున్నా కూడా మళ్ళా తాగడానికి అలవాటు పడుతున్నాడు. ఇవాళ ఎప్పుడు లేకుండా ఈ 10 సంవత్సరాలలో మనం గమనిస్తే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎంత భారీ ఎత్తున జరుగుతున్నాయి కూడా మనం గమనిస్తున్నాము. ఇవన్నీ కూడా కారణం ఎవరు అంటే ప్రభుత్వ అధికారులు ఇంకా సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉన్నట్టయితే ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. అది మనం క్లారిటీ ఇవ్వాలి. ఇలా ఈడీ అరెస్ట్ చేసినా కూడా మళ్ళా న్యాయస్థానంలో నుంచి తప్పించుకోకుండా, మొన్న కదా సిబిఐ ఇక్కడ కొంతమందికి కేజ్రీవాల్ కానీ మిగతా వాళ్ళకి కానీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కోర్టులో సబ్మిట్ చేయలేదు అనకుండా ఖచ్చితమైన ఆధారాలతో. ఎందుకంటే ఇక్కడ ఎవరి మీద కోపం కాదు, ఇక్కడ సమస్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రజల ప్రాణాల మానభావాలు అన్ని దెబ్బతీసిన వాళ్ళ మీద చర్యలు చేపట్టాలనేది మా డిమాండ్. ఇవాళ ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఏ అధికారైనా ఏ ప్రభుత్వ నేతలైనా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈడీ కూడా ఈడీ పైసలు జమ చేస్తున్నది. తెలవదాన్ని ఎన్ని వచ్చినాయి, తాడపల్లి కూడా డబ్బులు ఉంటాయి. జగమెరిగిన సత్యం ఇది. కళ్ళు మూసుకున్నది కాదు, ఎంతో మందికి తెలిసి ఇవాళ జరగట్లేదు. ఈ 2.5 సంవత్సరాల సబ్జెక్ట్ కాదు ఇది. 4-5 సంవత్సరాల నుంచి రోజు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఛానల్లో ముట్టుకున్న రోజులకి చూసినాం మనం. ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎవరికి ఎప్పుడు ఏం ఆస్తులుండే, ఇవాళ ఏ లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు, ఏ ఆఫీసర్ ఏ విధంగా డెవలప్ అయ్యాడు, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నది, ఎన్ని సూట్ కేసులు కంపెనీలు ఉన్నాయి, జగమెరిగిన సత్యం. కానీ న్యాయస్థానాలు తత్వరం శిక్షించకపోవడం వల్లనే ఇంకా రెచ్చిపోతున్నారు తప్ప ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు చేపట్టినట్టయితే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ భయం ఉంటుంది. ఆయన పక్క నుండి బయట ఉండి కాపాడుతున్నాడు. ఒక్కటే సింపుల్ గా చెప్పదలుచుకున్నాను. మొన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నలుగురు ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకోకపోతే ఏం చేసింది ప్రభుత్వం అనేది నా మొదటి ప్రశ్న అండి. చంద్రబాబు గారు ఎందుకు వాళ్ళని ఇమీడియట్ డిస్మిస్ చేయట్లేదు? ఏ విధంగా పోతారు అక్కడికి, ఏ విధంగా మీటింగ్ జరుపుతారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆశాదేవ్ గారు పోయి చంద్రబాబు గారిని అడగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది ఎంత చిన్నతనం అంటే ఎంత కుట్రపూర్చంగా జరుగుతున్నది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఇవాళ వినట్లేదు అంటే చంద్రబాబు గారు తినే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ లో ఆయనకు మించిన వాళ్ళు లేరండి. ఈజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్.
ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బయట కూర్చొని ఇంట్లో కూర్చొని ఏది నడిపించలేదా? ఇప్పుడు నుంచి అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోగలరు. ప్రజల కోసం ఆలోచించమని చెప్పేసి కూడా మా డిమాండ్. ఇవాళ ఈడీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిబిఐ కావచ్చు, తక్షణ చర్యలు చేపట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే ప్రజలకు గుర్తింపు వస్తుంది తప్ప ఇంకోట్లేదు. ఓకే, శ్రీరామ్ గారు మీ కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ ఏముంది, రామారావు చెప్పేశారు ఏం లేదు, మేమేం చేయలేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పారు. మరి ఏం చేస్తారనేది మరి బిందు గారిని అడిగిందేమో జరుగుతాయిలే నెమ్మదిగా అంటారు. మనం కూడా ఎది చూడడం తప్ప మనం కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ముందు 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, చివరికి అది అలా తగ్గి 3,000 కోట్లకు వచ్చింది. ఆ 3,000 కోట్లకు కూడా 30 ప్రయాసాలు పడుతున్నారు అది నిరూపించడానికి. ఇంక 1,00,000 కోట్లు ఏం నిరూపిస్తారండి? కాబట్టి మాట్లాడే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. ఇంతకుముందు జత్వానీ కేసు అన్నారు, జత్వానీ కేసు ఇంకేముంది, రేపు పొద్దున కల్లా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నంత దాకా నడిచింది. ఏమైపోయింది జత్వానీ కేసు? ఏమైపోయింది అసలు? జత్వానీ ఏమైపోయింది? ఆ కేసు ఏమైపోయింది? అధికారులకేమో మళ్ళీ పోస్టింగ్లు కూడా ఇచ్చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు ఏమైందండి? మొత్తం తగలెట్టేశారు, ఏకంగా ఎంఆర్ వాదులు తగలెట్టేశారు. ఏమైందండి? ఏం ఉండదు. ఇవన్నీ బయట మనం ఇలా మాట్లాడి మనం శాటిలైట్ ఛానల్స్ కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతాం. బయట యూట్యూబ్ ఛానల్స్ లో చక్కగా చెప్తున్నారు, మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరి ఆఫీస్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి కూడా చెప్పేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఏం జరుగుతుంది? వీటన్నిటి మీద మనం ఏం చెప్తాం? ఈడీ అయినా సరే ఇంకొకళ్ళైనా సరే అందరూ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయిపోతున్న పరిస్థితి. చట్టం ఏమో చట్ట ప్రకారం చాలా టైం పడుతుంది, నెమ్మదిగా వెళ్తాం, కంగారే ఉందని చెప్పి అధికార పార్టీలు చెప్తుంటే చెప్తున్నారు, క్లియర్ చెప్తున్నారు, మనం అన్ని ఆధారాలు అవన్నీ జాగ్రత్తగా ఇచ్చి అన్ని చెయ్యాలి. మరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదే. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు కుంభకోణం అనేసారు. ఇప్పుడేమో జరుగుతుందండి. మా చంద్రబాబు నాయుడు గారు మంచి వారం మధ్యం చూసుకొని అన్ని సాక్ష్యాలు చూసుకొని ఇవన్నీ లేకుండా చెప్పారు. మరి 1,00,000 కోట్లు అండి ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు టకటక చూపించాలి కదా. ఆచరణకు వచ్చేసరికి ఏమైంది? ఆచరణకు వచ్చేసరికి అంతా నెమ్మదించిపోయింది. కాబట్టి ఏంటంటే వాళ్ళైనా వీళ్ళే, అందుకే మా రామారావు గారు హ్యాపీగా ఉన్నాడు. ఆయన అసలు జరగలేదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కాదు అంటే చూపించాలి కదా. ఆయన చెప్పిందే మనం చివరికి ఫైనల్ గా మన రామారావు గారు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే ఇప్పుడు బిందు గారు ఇప్పుడు చూపించాలి కదా, సాక్ష్యాలు లేవు. వస్తాయండి, ఎప్పుడో వస్తాయండి, ఈడీ నెమ్మదికి ఎప్పుడో సంపాదించండి, ఈడీ ఎప్పుడో సంపాదించండి అంటున్నారు. మనం కూడా వెయిట్ చేయాలి. రామారావు గారు అందాక ఏం చెప్పారో దాన్ని మనం అలాడించడం తప్ప మనం చేయగలిగింది ఏంటి? ఆశా బిందు గారు కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్ yes మీ కంక్లూజన్ ఇవ్వండి దీనికి సంబంధించి. నిజంగా ఇప్పటివరకు మరి ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు చెప్పండి రామారావు గారు చెప్పినట్టు అసలు ఏమీ జరగలేదు, మేము చాలా బాగా చేసామంటుంటే అసలు ఎలా అంటే ఇంకా మనం ఆ మాటలు మాట్లాడితే బాగోదేమో అనే అనిపిస్తుందండి. పూర్తిగా వాళ్ళ సొంత డిస్టిలరీస్ లో పూర్తిగా స్పిరిట్ వేసేసి చాలా లో క్వాలిటీ ఇవన్నీ చేసి వాళ్ళ సొంత బ్రాండ్ తో ఏదైనా కొత్త పేరు ఏమన్నా ఈ రోజు రిలీజ్ అవ్వంగానే ఆ పేరుతో బ్రాండ్స్ కొత్తవి రిలీజ్ చేశారు. బయట రాష్ట్రాల్లో నుంచి తీసుకొస్తుంటే పట్టేసుకొని వాటిని మాత్రం చాలా ఫాస్ట్ గా పట్టేసుకొని మళ్ళీ దాన్ని జప్తు చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఏంటి మనం యూపీఐ కానీ ఒక కార్డు సిస్టమ్ కానీ డెబిట్ కార్డ్ ఇటువంటి కార్డ్స్ కానీ ఏది వాడకుండా పూర్తిగా క్యాష్ తో వాడారంటే దానికి సమాధానం లేదు రామారావు గారి సైడ్ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఓకే అండి. ఆశాబిందు గారు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా శ్రీరామ్ గారు, బొట్ల రామారావు గారు, జోజిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.